దేవుని యొక్క మహాప్రభుని బట్టి దేవదేవుడు మొదటి దినము సంపూర్ణంగా జరిగించి రెండవ దినంలోనికి ఏకీభవించిన మనందరం కూడా దైవ గ్రంథంలో నుండి కొన్ని సంగతులను ధ్యానం చేస్తూ మన విశ్వాస జీవితంలో ప్రార్థనా జీవితంలో కొనసాగుతాం. ఒకసారి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 3వ అధ్యాయము, లూకాసు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. లూకాసు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. లూకాసు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అందుకతడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభు బాప్తిస్మం నుంచి యోహాను గారు తెలియజేస్తూ ఉంటాడు. నా వెనక ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. యోహాను గారిని అడుగుతానికి వస్తూ ఉంటారు. ఏమని వస్తూ ఉంటారు అంటే, నీవు ఆ ప్రవక్తవా అని అడుగుతారు. ఏ ప్రవక్త? మోషే గారు తెలియజేస్తూ ఉంటారు. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును అని తెలియజేస్తుంటాడు. అదే ప్రవక్తని చెప్పి శాస్త్రులు, పరిచయులు, అధికారులు వచ్చి అంటూ ఉంటారు, అయ్యా నీవు ఆ ప్రవక్తవా? కాదు, ఆయన చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడును కాను, యోగ్యుడును కాను. ఏం చెప్తున్నాడు? తనను తాను ధరించుకోవచ్చు, తనను తాను చూసుకోవచ్చు, తన గురించి తాను ఏమనుకుంటూ ఉన్నాడమ్మా? తన గురించి తాను ఏమనుకుంటూ ఉన్నాడు? నేను చెప్పులు విత్తుటకైనను యోగ్యుడును గాను, చెప్పులు ముట్టుటకైనను నేను యోగ్యుడును కాను, ఎన్నిక లేనివాడు. నిజమే, మన జీవితంలో మనందరి బ్రతుకుల్లో కూడా మనల్ని మనం చూసుకున్నప్పుడు, మన వైపు మనల్ని చూసుకున్నప్పుడు మనం యోగ్యులుగా కనపడము. యోగ్యమైన వ్యక్తులుగా మనకు తెలియదు. నీ గురించి నీవేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు నీ గురించి ఏమనుకుంటూ ఉన్నాడు? యోహాను గురించి దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడమ్మా? చూడండి, అదే లూకాసు సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ప్రభువు దృష్టికి ఆయన గొప్పవాడు అన్నప్పుడు. చూడండి ఒకసారి, లూకాసు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ఆయనకి ఎట్లా ఉన్నాడంట? ప్రభు దృష్టికి అతను గొప్పడు. తను తాను దృష్టిని చూసుకున్నప్పుడు ఎలా కనపడుతూ ఉన్నాడు? చెప్పుల వారు ఇప్పుడు పేరును యోగ్యుడును కాను, నేను విలువలేని వాడిని. మనందరి జీవితాలు అలాగే ఉంటాయి. మనందరిని మనం అలాగే కనపడుతూ ఉంటాం. మన వైపు మనం చూసుకుంటూ ఉన్నప్పుడు, మన వైపు మనం పరిశీలించుకున్నప్పుడు మనం యోగ్యుడైనటువంటి వ్యక్తులుగా కనపడుతూ ఉంటాం. మీరందరూ ఏనుగును చూసారు ఎప్పుడన్నా? ఏనుగులు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడు చూశారు? గీస్తే సర్కస్లో చూస్తాం. ఎక్కడ చూస్తాం? సర్కస్లో చూస్తాం. సర్కస్కు ముందు ఏనుగుని ఒకసారి కట్టేస్తారు. దేనికి కట్టేస్తారు? ఒక చిన్న మేకును పాతి ఒక గొలుసు కాలుకేసి మేకు కట్టేస్తారు. ఆ ఏనుగు ఏం చేస్తుంది? అలాగే ఉంటుంది. ఏం చేయలేదు? లాక్కోదు. అలాగే బ్రతుకుతూ ఉంటుంది, అలాగే జీవిస్తూ ఉంటుంది. దేవుని పెట్టారా, అంత బలమైనటువంటి ఏనుగుకి ఇంత అల్పమైనటువంటి మేకు ఎలా కంట్రోల్ చేయగలుగుతుంది? ఎలా కంట్రోల్లో ఉంటుంది? ఏ విధంగా కంట్రోల్లో కనబడుతూ ఉంది? ఎలా ఆగిపోతూ ఉంది? ఎలా ఆగిపోతుందమ్మా? ఏనుగులు ఎప్పుడు చూడలేదు ఎవరు? పెద్దగా ఉంటుంది ఏనుగు, కానీ దాన్ని కట్టేసేది దేనికి? చిన్న మేకు. అవునా కాదా? ఒక మేకును లోతుగా కొట్టి ఆ మేకు కట్టేస్తారు. ఒక పెద్ద చైన్ వేసి, పెద్ద గొలుసేసి మెడలో దాన్ని కట్టేస్తారు. కట్టే కదా ఆ మేకు, ఆ ఏనుగు ఏంటో పాపం దానికి చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. నీకు ఆశ్చర్యం అనిపించదు, నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏంటి ఆశ్చర్యం అంటే, ఇంత పెద్ద ఏనుగు కదా, ఇంత మేకు ఎలా ఆగిపోతుంది? ఇంత చిన్న మేకుకి అసలు
ఎలా ఆగిపోతుంది? ఎందుకు ఆగిపోతుంది? ఆగిపోలేదు కదా. ఏనుగును చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద బండులు డొల్లిస్తూ ఉంటుంది. ఏనుగును చూస్తూ ఉంటాం, డిస్కవర్ ఛానల్లో పెద్ద పెద్ద చెట్లను పడేస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఆగిపోతుంది? నీకు ఎప్పుడు రాలేదు ఈ డౌట్? అలా వచ్చిందమ్మా? మరి వచ్చినప్పుడు ఎందుకు ఎలా ఆగిపోతుంది? ఆ మీద రావట్లేదే, తిరిగి పడట్లేదే, తిరిగి వాళ్ళని కట్టేసినటువంటి వ్యక్తులు తిరిగి పడట్లేదే. ఎందుకని అంటే ఆ ఏనుగుని అంతప్పుడు కాదు, చిన్నప్పుడు తీసుకుని వస్తారు అడవులో నుంచి. ఎప్పుడు తీసుకొస్తారు? చిన్నప్పుడు తీసుకుని వస్తారు. చిన్నప్పుడు రాగానే ఏనుగు అమ్మ నన్ను చిన్నప్పుడు తీసుకొచ్చారు కాబట్టి చిన్న మేకు కట్టేస్తే ఆగిపోతానంటదా? కాదు, దానికి పెద్ద చెట్టు చూసి కట్టేస్తారు చిన్నప్పుడు. ఎప్పుడు దీన్ని కట్టేస్తారు? పెద్ద చెట్టు చూసి కట్టేస్తారు. ఈ ఏనుగు మరలా అడవిలోకి వెళ్ళిపోవాలని చెప్పి లాక్కుంటుంది. ఏమవుతుంది? వస్తుందా? తన శక్తికి మించినటువంటి బరువు, తన వయసుకు మించినటువంటి బలానికేసి తనని కట్టేస్తారు. తన శక్తికి తన వయసుకి మించి కట్టేసినటువంటి కట్టడాన్ని బట్టి తను లాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ లాగలేదు. అలాగే ఆగిపోతూ ఉంటుంది. ఆగి ఉంటుంది. లాక్కొని చిన్న బాల్యము నుండి కొంతకాలం లాగి తనకు ఒక స్టాంప్ పడిపోతుంది హృదయంలో. ఏమని? నేను ఎంత లాగినా ఇది రాదు. హృదయంలో పడిన స్టాంపును బట్టి దాన్ని ఆధారం చేసుకుని దాన్ని సాగు చేసేటువంటి వ్యక్తి, దాన్ని నడిపించే వ్యక్తి చిన్న మేకు కట్టేస్తాడు. అది కూడా ఏమనుకుంటుంది? ఆ మేకుని చూసి కూడా ఇది నాకు రాదు. ఫస్ట్ నుంచి మనం ఎవరి సాధనలో ఉన్నాం? ఎవరిని మనల్ని నడిపించింది ఎవడు? ఎవరి అండర్లో ఉన్నాం మనం? దేవుడి కంట్రోల్లో ఉన్నాం. ఎవరి కంట్రోల్లో ఉన్నాం? బలమైన కార్యాలు తలపెట్టాలి అంటే మనకేంటి? బలమైన కార్యాలా? చెరువు భలే మాట్లాడతారు అయ్యారు. బలమైన కార్యాలు ఏం కాదు, చిన్న కార్యం తలపెట్టాలి అన్నా మన హృదయంలో ఒక స్టాంప్ పడిపోయింది. మన హృదయము ఆల్రెడీ మేము కరెక్ట్ అయిపోయాం దానికి. దేనికి? నేను చేసే పనిని బట్టి మాకు ఆశీర్వాదం ఉండదు. ఈ పని చేస్తున్నాం తప్ప ఈ పనిలో దీవించబడతామంటారా? దేవుడు వాక్యం మీద తెలియజేస్తున్నామా? అడుగు ప్రతివాడు పొందును. దేవుడి వాక్యం తెలియజేస్తుంది. తన రూపంలో తన పోలికలు నరుని నిర్మించాడు. సమస్తం ఏం చేశాడంట? 50 మంది దేవదేవుడు చెప్పాడు. సమస్తము పైన అధికారం ఇచ్చి ఉన్నాడు. సమస్తము నీకు దాసోహంగా ఇచ్చి ఉన్నాడు. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు విశ్వాసము కలిగి ఈ కొండలు చూసి నడు సముద్రంలో పడును గాక అంటే పడిపోద్ది. ఆఫ్టర్ ఆల్ ఈ మేకెంత అమ్మా? ఆఫ్టర్ ఆల్ ఈ మేకెంత? ఈ మేకు నన్ను ఏం చేయగలదు అన్న ధైర్యంగా ఎదుర్కోగలుగుతున్నావా? ఎదుర్కోలేకపోతున్నాం. బహుశా భక్తి జీవితంలో తాను తగ్గించుకుని ఉన్నాడు. బాప్తిసం నుంచి యోహాను గారు భక్తి జీవితంలో దేవదేవుని ఎదుట తనను తాను తృణీకరించుకుంటూ ఉన్నాడు, తనను తగ్గించుకుంటూ ఉన్నాడు. తనను తాను ఏమాత్రం ఎన్నిక లేనటువంటి వ్యక్తిగా తనను తాను గురించి చెబుతూ ఉన్నాడు. కానీ నీ నా జీవితంలో, భక్తి జీవితంలో ఆ పదం మన నోటి నుంచి రావటం లేదు తప్ప క్రీస్తునందు బలవంతులైనటువంటి మనము, బలమైనటువంటి వ్యక్తులమైన మనము దేవుడు చెప్పినటువంటి మాటను హృదయంలోనికి లక్ష్య పెట్టలేనటువంటి వ్యక్తులుగా బ్రతుకుతూ ఎప్పుడో చిన్నప్పుడు పడినటువంటి భయంకరమైనటువంటి బండలు తలంచుకోవచ్చు, ఎప్పుడో వేసినటువంటి ఆ భయంకరమైనటువంటి కట్టడాన్ని తలంచుకోవచ్చు, మనకు అడ్డుగా ఉన్నటువంటి ఆ కట్టడాన్ని తలంచుకోవచ్చు. ఈ రోజు వరకు నీకు వయసు వచ్చింది, నీకు శక్తి వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు రోమిలకు రాసిన పత్రికలో? సాతానుని నీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కించు. యాకోబు పత్రికలో ఏమంటూ ఉంటాడు దేవుడు? అపవాదుని ఎదురించినప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవుడి. రోమిలకు రాగా మార్కు సువార్తలో ఏం చెప్తూ ఉన్నాడు? మీరు పాములను తొక్కిదురు, దెయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడాలి. మనకు బైబిల్ చదవటమే రాదయ్యా, తెలుగు భాష మనకు రాదయ్యా. తెలుగు భాషని మనం చదువుకోలేకపోతున్నాం. ఏంటంటే ఒకటే మాట అంటాం ఏనుగన్నట్టు. ఏమని? ఇది నాకు రాదు. మనం ఏమంటాం? బైబిల్ చదవటం నాకు రాదు, పాటలు పాడటం నాకు రాదు, ప్రార్థన
చేయటం నాకు రాదు, సువార్త చెప్పటం నాకు రాదు. ఎందుకని? మొదట్లో ఒకసారి ట్రై చేశాను నేను, అప్పుడు సరిగ్గా రాను. మొదట్లో ఒకసారి మొదలుపెట్టాను నేను, సరిగ్గా కుదరలా సువార్త చెప్పటం. స్టార్టింగ్లో ఒకసారి చెప్పా, ప్రార్థన చేశా, కుదరలా. ఏమనుకున్నావు నువ్వు? రాదు, నా వల్ల కాదు అని దేవుడు ఏమంటున్నాడు? ప్రభు దృష్టికి నువ్వు ఎట్లా ఉన్నావంట? ప్రభు దృష్టికి నువ్వు ఎట్లా ఉన్నావంట? 1:14 ప్రభు దృష్టికి నీవు గొప్ప వ్యక్తిగా నీవు ఉన్నావంట. గొప్ప వ్యక్తిగా నీవు ఉన్నావంట. దేవుడు బిడ్డలారా, గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను నియమించి ఉన్నాడు. నీకున్నటువంటి కన్ను నాకున్నటువంటి కన్ను ఒకటి కాదు. నీకున్నటువంటి చేతుకున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ నా చేతుకున్నటువంటి ఫింగర్ ప్రింట్స్ కాదు. ఒకే తల్లి గర్భమందు ఉన్నటువంటి ఇద్దరు కవల పిల్లలు పోలికలు దగ్గరగా ఒకేలా ఉండొచ్చు తప్ప ఒకరి ఆలోచనలా ఒకరికి ఉండవు. ఒకరి ఫింగర్ ప్రింట్స్ ఒకరికి కలవు. ఏంటి విచిత్రం కదా ఇది? ఏంటిది విచిత్రం? అరే, అంత విచిత్రాన్ని చేసినటువంటి దేవదేవుడు తన ప్రణాళికలో నుండి ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి పర్పస్, పరినిమిత్తము దేవుడు ఈ లోకానికి పంపించి ఉన్నాడు. పరినిమిత్తము ఈ లోకానికి దేవదేవుడు నిన్ను పంపించాడు. ఆ పని సంపూర్తి చేయాలని దేవదేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తూ ఉన్నాడు. నీ నుండి నా నుండి కోరుకుంటూ ఉన్నాడు. నీ నుండి నా నుండి దేవదేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, మన జీవితాలు, మన బ్రతుకులు ఏనాడో వేయబడినటువంటి ఒక బండగా కట్టబడితే ఆ కట్టునే తలంచుకునుచు, అది నీ ముందు ఆఫ్టర్ ఆల్, అది నీ ముందు ఎన్నిక చేయదు, అది నీ ముందు విలువలేంది. ఆ కట్టబడినటువంటి కట్టడం నుంచి తేలిక నువ్వు దాటేయగలవు. భక్తి జీవితం ఎలా ఉండాలి అంటే, ఒక వ్యక్తికి పరిచయం చేయడానికి వచ్చాడు ఒక వ్యక్తి. కొన్ని రోజులైన తర్వాత ఆ వ్యక్తి నాయకుడిగా మార్చుకున్నాడు. ఎవరమైనా మోషే గారికి పరిచయం చేయడానికి వచ్చాడు. పరిచర్య చేస్తూ పరిచర్య చేసే వ్యక్తి నాయకుడిగా మార్చబడ్డాడు. చాలాసార్లు విన్నాం కదా యెహోషువ గారి గురించి. యెహోషువ గారికి ఎందుకు వచ్చాడు? మోషే గారి దగ్గరికి ఎందుకు వచ్చాడు యెహోషువ గారు? పరిచర్య చేయడానికి వచ్చాడు. ఇంకొక వ్యక్తి నాడు బైబిల్ గ్రంథంలో తాను వ్యవసాయం చేసుకుంటూ ఉంటే పిలుస్తాడు రమ్మని, తనని వెంబడిస్తాడు. తన చెవులు పోస్తాడంటే ఈయన నీళ్లు పోస్తాడంటే పరిచయం చేయడానికే వచ్చాడు. ఆయన 7 అద్భుతాలు చేస్తే ఈయన 14 అద్భుతాలు చేశాడు. యేసు ప్రభు తెలియజేస్తూ ఉంటాడు, వెళ్ళిపోతూ చెప్తూ ఉంటాడు, ఇదిగో నేను చేస్తున్నాను అద్భుతాలు, నాకంటే మీరు అద్భుతాలను మీరు చేస్తారు. ఇదిగో నేను చేస్తున్నాను పని, నాకంటే ఘనమైన పని మీరు చేస్తారు. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసయ్య చెప్తూ ఉన్నాడు. వింటున్నామా మనం ఈ మాటలు? జ్ఞాపకం చేసుకుంటున్నాము ఈ మాటలు? గుర్తొస్తున్నాయి మనకి ఈ మాటలు? నీవేమై ఉన్నావో నువ్వు తెలుసుకుంటున్నావా ఈ రోజున? నీ స్థితి ఏంటో, నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలేంటో, ఎందుకు దేవుడు నిన్ను ఈ స్థానంలో నియమించి ఉన్నాడు, ఎందుకు ఈరోజు ఈ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ మాటలు నీకు అర్థమయ్యేందుకు దేవదేవుడు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? ఒక్కసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఏ విషయంలో ఎప్పుడో కట్టబడినటువంటి, ఎప్పుడో నీ శక్తికి మించినటువంటి పనిని ఒకానొక దినమందు చేసి ఆ పనిని నీకు సాధించలేను, ఆ పనిలో నాకు విజయం రాదు, ఆ పనిలో విజయానికి నేను శక్తి సామర్థ్యమైన వ్యక్తిని కాదు అని చెప్పి నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉంటే దేవదేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రభు దృష్టికి గొప్పవాడు ఎవరు? లోక 1:14 ఏం చెప్తున్నాడమ్మా? ఏం చెప్తున్నాడు? ఎవరి దృష్టికమ్మా? నువ్వు మనుషుల దృష్టికి గొప్పవాడు అని ఆశపడుతూ ఉన్నావు. మనుషుల దృష్టిలో నువ్వు గొప్పవాడుగా చూడాలని ఆరాటపడుతూ ఉన్నావు. మనుషులను గొప్పవాడాలని ఎదురు చూస్తావు. ఎన్నటికీ అది జరగదు. మనుషులు ఎప్పుడు నిన్ను పొగడరు. ఉదాహరణగా చెప్పమంటారా? మీ ఇంట్లో మీ బంధువు వచ్చారనుకోండి, చాలా పొదుపుతో కొంచెం చారు, కొంచెం ఊరగా ఏదో ఫ్రై, బంగాళదుంపల ఫ్రై చేసి భోజనం పెట్టామనుకోండి, వాళ్ళు ఏమంటారు చెప్పండి? ఉత్తి పేనాసులు అంటారు. అదే దూరం నుంచి వచ్చాడు బంధువు అని చెప్పి చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, చేప ఫ్రై మొత్తం చేశారనుకోండి, అప్పుడేమంటాడు? వీళ్ళకి ఇచ్చు కాకపోతే దీన్ని అవసరం అంటాడు. అంటాడని చెప్పండి. మరి ఎప్పుడు పొగుడుతాడు నిన్ను? ఎప్పుడు పొగుడుతాడు చెప్పండి? ఎప్పుడు మెచ్చుకుంటాడు నిన్ను? నువ్వు ఎవరికి హాని చేయకుండా ఉంటే పిచ్చోడు అంటారు, ఆసుకుంటుంటే పాపిస్తోడు అంటారు. నీ దారి నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఎవరితో సంబంధం లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉంటే ఏమంటారు చెప్పండి?
వీడు భూమి మీద ఉండడం కూడా అనవసరం అంటారు. ఎప్పుడు మెచ్చుకున్నారు మనిషిని? ఎవరు మెచ్చుకోరు. ఎవరు మెచ్చుకోవాల్సింది? ప్రభు దృష్టికి నువ్వు మంచివాడివై ఉండాలి. దేవుడు మెచ్చుకున్న వాడే యోగ్యుడు. ఈ లోకంలో మనిషి మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. లోకంలో ఏ నాయకుడిని కానీ ఏ వ్యక్తిని కానీ ఎప్పుడు అందరికీ మంచివాడిగా మిగలడు, మంచివాడు అవడు. పరిచర్య చేసే సేవకుడు కానీ ఈ లోకంలో చేస్తున్న వృత్తిలో చేస్తున్నటువంటి పనులు కానీ ఏ వ్యక్తి ఎప్పుడు తనను పూర్తిగా మంచివాడిగా కొనియాడరు. ఏం చేస్తారు? ఇప్పుడు నీలో ఉన్నటువంటి బలహీనతలు ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. అందుకే నా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, ఇతరులు మీ దృష్టికి నువ్వు గొప్పవాడవాలని ఆశపడవద్దు, నా దృష్టికి నీవు గొప్పవాడువు. నా దృష్టికి నీకు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఈ లోకానికి తీసుకుని వచ్చాను నేను. ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి నువ్వు నాకు. ఒక ఇద్దరు ఉన్నారు తల్లిదండ్రులు, అక్క చెల్లి లేదా అన్న తమ్ముడు ఉన్నారు. చెప్పుల సైజు ఇద్దరితో ఒకలాగా ఉంటుందో చెప్పండి? ఉండదు. ఒకరి సైజు ఒకరి సైజు అదే మా తమ్ముడే కదా ఆ చెప్పులు చేసుకుంటాను అంటే నీకు ఎక్కువ అన్న అవుతాయి, తక్కువ అన్నది లేదు. ఇద్దరు సైజు ఒకటే అయినా కానీ ఆడు కాలు పెడగన్నా దుక్కుతాడు, లైన్ కన్నా దుక్కుతాడు. అవునా కదా చెప్పండి? చూడండి, కొంతకాలం వేసుకుంటే చెప్పు ఒక పక్క అరుగుపోవడం అరిగిపోద్ది, లేదా కాలు వంకర కన్నా అరిగితే చూడండి. అరే మనం మనుషులు తయారు చేసి ఈ క్వాలిటీస్ ఈ రకంగా చెప్పే దీంట్లోనే సరిగా సెట్ అవునప్పుడు దేవుడు సరైన రీతిలో ఇచ్చేటప్పుడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు దేవుడు ప్రత్యేక వ్యక్తిగా దేవుడు నేను చూపిస్తున్నాడు. మనుషులేదో అన్నారని, మనుషులేదో ఇచ్చేస్తున్నారని ఎప్పుడు నిన్ను నువ్వు కృంగదీసుకోవద్దు, కృంగిపోవద్దు. దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడమ్మా? నా దృష్టికి నీవు. మత్తయి సువార్త 11వ అధ్యాయం అదే వ్యక్తి గురించి మాట్లాడు చూడండి. 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అధ్యాయం 1వ వచనం. పదకొండవ చూడండి ఒకసారి. స్త్రీలు కలిగిన వారిలో బాప్తీసమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాడు? అదే వ్యక్తి గురించి ఏం చెప్తున్నాడు? తన గురించి తానేమనుకుంటున్నాడు? నేను ఎన్నిక లేని వాడును, నేను యోగ్యత లేని వాడును. ఎందుకని యోగ్యత లేనివాడుగా చెప్పుకున్నాడు? జనులు అడుగుతున్నాడు, నువ్వు గొప్పవాడైతే మాకు చెప్పు అని అడుగుతున్నారు ఆయన. నువ్వు గొప్పవాడైతే మాకు చెప్పు అంటున్నారు. ఆయన ఏమన్నాడు? నేను గొప్పవాడు కాదయ్యా, నేను విలువ కలిగినటువంటి వ్యక్తిని కాదయ్యా, విలువ ఉన్నటువంటి వ్యక్తిని కాదయ్యా అని ఆయన చెప్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు ఆయన గురించి? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు గొప్పవాడు నా దృష్టికి. మనం దేవుని పనిలో ఈరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ప్రార్థనలో ఉంటే మనం చూసుకునే వాళ్ళు ఏమంటారు? పిచ్చోళ్ళు వీళ్ళు అనేవాళ్ళు లేరా? ఎర్రి బట్టి చేస్తున్నారు అనేవాళ్ళు లేరా? పిచ్చి పనులు చేస్తున్నారు అనేవాళ్ళు లేరా? పిచ్చిగా మనం మాట్లాడేవారు లేరా? కానీ దేవుడు ఏమంటూ ఉన్నాడు? నా దృష్టికి మీరు చేసే పని. అరే బైబిల్లోనే ఉంది కదా, మరియా మార్త ఇద్దరు ఉంటారు. ఒక ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది? యేసయ్య పాదాల ఎద్దు కూర్చునేకి చెప్పే ప్రతి మాట వింటూ ఉంటుంది. ఇద్దరు అక్క చెల్లెలు ఒకే కుటుంబం, ఒకే తండ్రి బిడ్డలు, ఒకే కుటుంబంలో జీవిస్తున్నారు, ఒకే గృహంలో ఉండేవారు. ఒక అమ్మేమో యేసయ్య పాదాల ఎద్దు కూర్చొని దేవుని వాక్యం వింటూ ఉంటుంది. ఒక ఆవిడ బయట పని పెట్టుకుంటుంది. యేసుప్రభు అంటాడు, యేసుప్రభువా నేను ఇంత పని చేస్తూ ఉంటే నీకు కొంచెం కూడా చెప్తలేదా? ఒకసారి చెప్పొచ్చుగా నా చెల్లికి పని చేయమని. యేసయ్య ఏం చెప్పాడు? నువ్వు చేసే పని కంటే, నువ్వు చేస్తున్న పని కంటే ఈ పనికే తను ఎన్నుకున్నటువంటి శ్రేష్టమైనటువంటి పని. దేవునికి స్తోత్రం. ఎటువంటి పని అంటే ఇది? శ్రేష్టమైనటువంటి పని. శ్రేష్టమైనటువంటి దాన్ని ఎన్నిక చేసుకుంది. నిజమే. ఈ రోజున ఈ సమయంలో ఏం చేసేవాళ్ళు ఉన్నారు? వారి కంటిని టీవీలు కప్పచెప్పి చూసేవారు ఉన్నారు, సీరియల్స్ కప్పచెప్పి చూసేవారు ఉన్నారు, కళ్ళు రెప్పగొట్టకుండా చూసేవారు ఉన్నారు. మన వాళ్ళ దృష్టికి ఎలా ఉంటామంట? ఏం చెప్తుంది దేవుని వాక్యం? ఏం చేస్తూ ఉంది? 1వ అధ్యాయం 1 కొరింథీ 10:20 వచనంలో 26 వచనంలో లోక జ్ఞానం దేవుని దృష్టికి ఎర్రితనము. దేవుని ఎర్రితనము లోక జ్ఞానం కంటే చాలా జ్ఞానము గలది. దేవుని బిడ్డల విషయాన్ని గమనించండి. నువ్వు చూసుకున్నప్పుడు నువ్వు బలహీనుడివి, నీ వైపు నువ్వు చూసుకున్నప్పుడు శక్తిహీనుడివి, నీ వైపు నీవు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకు నా జీవితం ఎలా అయిపోయింది, నా బ్రతుకు ఎలా అయిపోయింది, ఎందుకు నేను ఇలా జీవిస్తూ ఉన్నాను, ఎందుకు
లేదు. ఎందుకు ఎవరి దృష్టిలో ఎవరిలో కనవలేకపోతూ ఉన్నాను, ఎవరితో యోగ్యమైన వ్యక్తిగా నేను బ్రతకలేకపోతూ ఉన్నాను అని నువ్వు కృంగదీసుకుంటూ బలహీనపడిపోతూ ఉంటే నా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమని తెలియజేస్తూ ఉన్నాడమ్మా? నీవు నా దృష్టికి గొప్పవాడు. ఎందుకంటే అనువారు నిన్ను సృష్టించలేదు, అనేవారు నీ కొరకు ప్రాణం పెట్టలేదు, అనేవారు నీ కొరకు శిక్ష భరించలేదు, అనేవారు నీ గురించి అవమానపరచబడలేదు, అంటున్నవారు నీ గురించి హేళన చేయబడలేదు, అంటున్నవారు నిన్ను గురించి ఏ విధమైన కొంచెం భారాన్ని కూడా భరించలేదు. ఎవరంటే భారం భరించిన వాడునో నేను చెప్తున్నాను, నువ్వు చాలా నా దృష్టికి విలువ కలిగినటువంటి వ్యక్తివి, విలువ కలిగినటువంటి వ్యక్తివు కనుకనే అమూల్యమైనటువంటి నా రక్తాన్ని నీ కొరకు దారపోసాను, నా రక్తాన్ని నీ కొరకు సిందించాను, నీ కొరకు నేను అవమానపరచబడ్డాను, నీ కొరకు నేను గాయపరచబడ్డాను, నీ కొరకు నేను అనేక అవమానాలు భరిస్తూ వచ్చాను. దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడి మాట వింటావా, లేక ఇతరులైనటువంటి వాడిని నీవు కృప తీసుకుంటావా? నీవు బలహీనపడే వ్యక్తిగా ఉంటావు, నేను ఆలోచించుకో అంటూ ఉన్నాడు ఆయన. స్త్రీలు కలిగిన వారిలో నీకంటే శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఎవరు లేరబ్బా. దేవుడు యొక్క మాట చెప్తున్నాడు చూడండి. తండ్రికి పిల్లలు ఉన్నారు, బక్కుడు బలహీనుడు, ప్రతి ఒక్కరిని నల్లడ గిరిపొండులా ఉంటాడు. ఒకడు ఆడి పేరు పెడతాడు, తండ్రి పొండుగా అంటాడు. ఏ పొండు అది? ఏ పొండు అమ్మ? చింతపండు అయి ఉంటుంది. ఏం చెప్తాడు చెప్పండి? పొండుగా పిలుస్తాడు. ఎందుకని అంటే ఒకసారి ఆలోచించారా మీరు? ఓ ఇల్లు పొండిరా బాబు అంటూ ఉంటాం. అంటే రంగుల గురించి నేను చెప్తున్నాను కాదు. ఏమంటారు? పొండుగా అంటాడు. వీడు పొండేంట్రా బాబు అని చూస్తే నల్లగా చింతపండులాగా ఉన్నాడు అంటే ఈడు పొండు వాడు తండ్రికి. ఎందుకంటే తండ్రి ప్రేమది, బయట ఉన్నాడు. చింతపండులాగా ఉన్నాడు. చింతపండు అయితే నీకు చింతపండు అవ్వచ్చు, కానీ నా కాడు ఏ పండు? యాపిల్ పండు. ఆడు నాకు యాపిల్ పండు అని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. చెప్తాడు, స్త్రీలు కలిగిన వారిలో నీవు మిక్కిలి గొప్పవాడు. దేవుడు బిడ్డలారా, ఇతరులని తక్కువగా చూస్తున్నాడు, నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు. నీ వైపు చూస్తే నువ్వు తక్కువగా కనపడవచ్చు, కానీ నా దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వు తక్కువైనటువంటి వ్యక్తివి కాదు, నువ్వు విలువైనటువంటి వ్యక్తివి కాదు, ఎన్నికైనటువంటి వ్యక్తివి కాదు. నీ కొరకు నా ప్రాణం పెట్టాను, నీ కొరకు నేను అవమానపరచబడ్డాను, నీ కొరకు నేను రక్తం కార్చాను, నీ కొరకు యెరూషలేము వీధుల చుట్టూ తిరిగాను. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొరకే మనం సెలవు ధ్యానాలు. మనం ఏమై ఉన్నామో, మనల్ని ప్రేమిస్తూ మన కన్న తండ్రి మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడు, మన కొరకు ఎంత ఆరాటపడుతూ ఉన్నాడు, ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమను గుర్తించుకుంటూ గుర్తిరుగుతూ ఆయన సన్నిధిలో ఆయన పాదాలైతే కూర్చుని, ప్రభా నీవు నన్ను ఎంత ప్రేమిస్తున్నావా ప్రభా, నువ్వు నా పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నావా ప్రభు అని చెప్పుచు ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని మహిమపరుస్తూ గణపరుస్తూ ముందుకు స్వామినట్లు మనల్ని మనం చూసుకున్నప్పుడు తక్కువ వారు. భక్తుడైనటువంటి బాప్తిస్మ యోహాను గారు తనను తాను చూసుకున్నప్పుడు చెప్పులు మోయటానికి యోగ్యుడు కాదు అన్నాడు. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు గొప్పవాడివి, స్త్రీలు కలిగిన వారిలో నీకంటే గొప్పవాడు అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు నీతో నాతో మనందరితో దేవదేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, మనకంటే గొప్పవారిని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. కనుక అట్టి స్థితి, అట్టి కృప ఆయన సన్నిధిలో కూడిన మనందరం కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎవరేమన్నా, ఎవరైనా ఎన్నికలేని మాట మాట్లాడినా, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, నా తండ్రి నా పట్ల ప్రేమగా ఉన్నాడని చెప్పి ముందుకు కొనసాగు కృప పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దయచేయును గాక. ఆమేన్.